గత 3 నెలలుగా బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు తది అంకానికి చేరుకుంది. ఇప్పటివరకు ఎన్నో ట్విస్టులు, ఆసక్తికరమైన టాస్కులతో సాగిన ఈ షోకు మరో 2 రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. ఆదివారం 9 డిసెంబర్ 21 జరగనున్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి బిగ్ బాస్ టైటిల్ కోసం 5గురు పోటీ పడనున్నారు. కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, డీమన్ పవన్గా పిలవబడే పవన్, సంజన గల్రాని, తనుజ వీరిలో ఎవరో ఒకరు ఈసారి విజేతగా నిలవనున్నారు. పేరుకు 5గురు ఉన్న టైటిల్ రేసు తనుజ, కళ్యాణ్ల మధ్యనే ఉంది. వీరిలో ఎవరో ఒకరు ఈసారి బిగ్ బాస్ కప్పు అందుకోనున్నారు. కాగా ఈసారి కూడా బిగ్ బాస్ విన్నర్ను కాసుల వర్షం కురవనుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రైజ్ మనీ గురించి ఇప్పటికే హోస్ట్ నాగార్జున ఒక ప్రకటన ఇచ్చారు. ఈసారి కూడా విజేతలకు 50 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ అందుతుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో పాటు బిగ్ బాస్ హౌస్లో ఉన్న రోజులకు అనుగుణంగా కంటెస్టెంట్స్కు రెమ్యునరేషన్ కూడా ఉంటుంది. అంటే విన్నర్కు ఈ రెండు కలిపి భారీ మొత్తమే అందుతుందన్నమాట. బిగ్ బాస్ విజేతలకు ప్రైజ్ మనీ, రెమ్యునరేషన్తో పాటు స్పాన్సర్స్ కంపెనీల నుంచి అదనపు బహుమతులు కూడా వస్తాయి. కారు, ప్లాట్, బంగారు ఆభరణాలు లాంటి వాటిని కానుకలుగా ఇస్తారు. గత సీజన్ల విజేతలకు కూడా ఇలాంటి స్పాన్సర్స్ బహుమతులు భారీగా అందాయి. కాబట్టి బిగ్ బాస్ టైటిల్ ఎవరు గెలిచానా వారిపై మాత్రం కనక వర్షం కురుస్తుందని చెప్పవచ్చు. కాగా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి సంబంధించి కంటెస్టెంట్లకు ఒక బంపరాఫర్ కూడా ఉంటుంది. గ్రాండ్ ఫినాలేకు ముందు బిగ్ బాస్ టైటిల్ వదులుకుని బయటకు వెళ్లే కంటెస్టెంట్స్కు భారీ మొత్తాన్ని ఆఫర్ చేస్తారు. ఇది కొన్నిసార్లు 40 లక్షల రూపాయలు వరకు ఉంటుంది. అయితే కొందరు ఈ ఆఫర్ను తీసుకుంటారు, మరికొందరు బిగ్ బాస్ టైటిల్ కోసమే పోరాడతారు.